ఇక మయన్మార్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా అనేక మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కూడా ధ్వంసమైంది. వీధుల్లోనే క్షతగాత్రులకు చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. దేశవ్యాప్తంగా పలు చోట్ల భవనాలన్నీ కుప్పకూలిపోతున్నాయి. మండాలేలో చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది. మయన్మార్లో పలు చోట్ల రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. మయన్మార్లో వరుసగా 3 సార్లు భూమి కంపించింది. మొట్టమొదటిసారి రెక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో, రెండవసారి 6.4, మూడవసారి 4.9 తీవ్రతగా నమోదైంది. భూ ప్రకంపనాల ధాటికి భారీ బిల్డింగులు సైతం ఊగిపోయి కుప్పకూలిపోయాయి. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడ భూకంప తీవ్రత పెరగడంతో థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. చాలా చోట్ల భవనాలు నేలమట్టం కావడంతో శిథిరాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోనికి దిగారు. మయన్మార్, థాయిలాండ్లోని భవనాల నుంచి బయటకు వచ్చిన ప్రజలు రోడ్ల మీదే గడుపుతున్న పరిస్థితి దాపురించింది. వేలాది మంది నగరాలను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు పయనమయ్యారు.